అమ్మ మరి ద్వాదశ రాశుల్లో ఈ ఏప్రిల్ నెల ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే ఇంకా మంచి ఫలితాల కోసం వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి? ధనుసు రాశికి రాశాధిపతి వచ్చి గురువు. గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం బాగుంది. అయితే ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి వస్తాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క ద్వితీయ తృతీయాధిపతి అయిన శని భగవాను తృతీయంలోనే సంచారం చేయడం, అలాగే వ్యయాధిపతి అయిన కుజుడు కూడా వచ్చి తృతీయంలోనే సంచారం చేయడం కాస్త కొంచెం శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా ఈ 2 గ్రహాలు ఒకే చోట కలవడం వల్ల వీళ్ళకి మధ్య మధ్యలో సోదరుల మధ్య చిన్న చిన్న అవగాహన లోపాలు, కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా వీళ్ళకి కనబడుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు వివాహ విషయాల్లో వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గృహంలో కూడా మంచి మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ పంచమాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు వచ్చి వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉండడము, వీళ్ళకి అది కూడా ఈ శుక్రుడు కూడా లాభాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కాస్త కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఇక్కడ వాహనాలు నడిపేటప్పుడు అప్పుడు కొంచెం జాగ్రత్త వహించుకుంటే, గృహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. వీళ్ళు గృహాలు కొనుగోలు, అమ్మకాలు, వాటి కట్టడాలు, రిజిస్ట్రేషన్లు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ సోదరుల వర్గాలతో ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం, ఎందుకంటే 2 గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి మనకి అక్కడ అక్కా చెల్లెలైనా అన్నదమ్ములైనా సరే కాస్త గొడవలకి కారణం అవుతాయి. కాబట్టి అలాంటి గొడవలకు కారణమయ్యే సందర్భాలు, విషయాలు, టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోకుండా ఉండడం అనేది మంచి విషయం. అలాగే ఇక్కడ ప్రాథమిక విద్య కానీ కావచ్చు, ఏమైనా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. క్రియేటివిటీ రంగాలు, క్రియేటివిటీ పరంగా చేసే వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచి అభివృద్ధిని సాధించడం అనేది ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ప్రస్తుతానికి అర్ధాష్టమ రవిగా ఉన్న దాని తర్వాత పంచమ రవిగా మార్పు చెందడం, ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా వీళ్ళకి కాస్త రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటాయి. సంతాన పరంగా విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా IVF అవి ఎవరైతే చేయించుకున్నారో వాటిలో కూడా వీళ్ళు సక్సెస్ అయ్యి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. సంతానపరంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం వాటి పరంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది. అలాగే గృహంలో కూడా కొంత అనుకూలమైన వాతావరణం, శుభ కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా కనబడతాయి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఈ కుజుడు శని దాని నుంచి మానే వరకు, ఎందుకంటే ధనాధిపతి అయిన కుజుడు ధనాధిపతి అయిన శని భగవానుడు కుజుడితో వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి కుజుడు మార్పు చెందే వరకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మాత్రం ఇక్కడ మనం చెప్పుకోదగ్గ సూచన. అలాగే దూర ప్రయాణాలు, ఇన్వెస్ట్మెంటు, తండ్రి ఆరోగ్య విషయాలు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. వీళ్ళు ఎప్పటికప్పుడు కొంచెం వీళ్ళకి మనం ఏం పని చేస్తున్నాం ఏంటని చూసుకోవాలి. దశమంలో కేతువు సంచారం కూడా కనబడుతోంది. అయితే ఎప్పుడైతే దశమంలో ఇక్కడ కేతువు సంచారం అనేది వీళ్ళకి కనబడుతోందో కాస్త ఉద్యోగ విషయాల్లో వాటిల్లో మారాలనుకున్నా, మార్పు చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ వరకు రావడం లేదు, నేను ఉద్యోగం మానేస్తాను, సహనం లేకుండా ఉన్నా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్త వహించుకుంటే ఓవరాల్గా మిగిలిన అన్ని విషయాలు వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు వీళ్ళు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు అమ్మవారిని ఇంట్లోనైనా సరే గుళ్ళోకి వెళ్ళినా సరే కుంకుమతో అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఉండడము. ఎవరైనా మీకు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎవరైనా లేకపోతే ఏ వారమైనా సరే ముత్తైదు వస్తే ఉత్తినే పంపించకండి, బొట్టు పెట్టి ఏ పండో ఫలమో ఏదో ఒకటి ఇచ్చి పంపించడము. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం. ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ లక్ష్మీ గణపతికి లేదా గణపతి గుడి ఉన్నా సరే ఆ దండం పెట్టుకుని వెళ్ళడం ద్వారా మీకు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.